గురుగారు, తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ క్షేత్రంలో ఈరోజు పాల్గొన్న శుద్ధ ఏకాదశి నాడు జరిగేటువంటి తీర్థం విశేషాలు ఏంటో తెలియజేస్తారా? కోరుకొండ ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. కోరుకున్నటువంటి వారికి అండగా ఉండేటువంటిది కోరుకొండ. ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క తీర్థము అనంటే ప్రజలందరూ ఒక చోట చేరి జరుపుకునేటువంటి ఒక ఉత్సవం. ఇది కోరుకొండలో ఈరోజు స్వామివారికి అత్యంత వైభోగంగా ఈరోజు చేస్తారు. మిగతా తీర్థాలకి ఈ తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక తేడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఏంటండి ఏదంటే పిండీకృత తీర్థము అంటారు దీన్ని. పిండీకృత తీర్థము అని అంటే ఏ తీర్థంలోనూ బియ్యపు పిండిని స్వామివారికి నైవేద్యం కింద పెట్టరు. ఈ కోరుకొండ తీర్థంలో మాత్రం, అంటే ఏ ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామికి పిండి పెట్టడం అనేది ఉండదు. ఈ కోరుకొండ తీర్థంలో మాత్రం పిండిని స్వామివారికి నైవేద్యం కింద పెడతారు ఈరోజు. ఎందుకంటే పిండి అనేటువంటిది సామాన్య జనులకి కూడా చాలా చౌకగా సులభంగా లభ్యమయ్యేటువంటిది. పత్రం పుష్పం ఫలం తోయమని భగవద్గీతాకారుడు చెప్పినట్లుగా, అంటే ప్రతి వాళ్ళు కూడా, ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా, కొండంత దేవుడికి నేను అంత ఇవ్వలేను, కనీసం పిండి అయినా నేను ఇస్తాను అని చెప్పి, అంటే పిండి ఇవ్వటం అంటే ఇక్కడ మళ్ళీ క్రియాపదం కింద తీసుకోవద్దు, పిండి, ఆ బియ్యపు పిండినైనా నేను ఇస్తాను అని చెప్పి స్వామివారికి ఏదో ఒకటి అర్పణ చెయ్యాలి. ఎందుకంటే బియ్యపు పిండినైనా అర్పిస్తే అతనికి రాబోయే జన్మ ఉత్తమ జన్మ కింద ఉంటుంది అని చెప్పి, అందుకే కోరుకొండ వాసులందరూ కూడా ఈరోజు పిండీకృత ఏకాదశి, ఈ సర్వ ఏకాదశి పిండీకృత తీర్థము అని అంటారు. ఈ తీర్థంలో అందరూ కూడా ఆనంద ఉత్సాహాలతోటి పాల్గొంటారు. సరే, కొన్ని ప్రాంతాల్లో ప్రభలు కట్టడం ఉంది. ఇప్పుడు కూడా కోరుకొండలో కూడా ప్రభ అనేటువంటిది ఒక చోట ఉంటుంది. ప్రభ అంటే మామూలు తెలుగు అర్థం ఏం చెప్పాలంటే కాంతి అని అర్థం. అంటే స్వామివారి యొక్క నామాకారంలో అలాగా ట్యూబ్లైట్లు ఇలాంటివి పెట్టేసి ఒక ఆకారం పెట్టేసి స్వామివారి యొక్క విగ్రహం పెట్టి స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ అందరూ చాలా ఉత్సాహంగా రావటం. ఈ ప్రజలు అంటే మొత్తం మీద ఏంటంటే ప్రజలు, భక్త ప్రజానీకం ఏదైతే ఉన్నదో ఆ ప్రజలందరి మధ్య మనందరం ఒకటి, మనందరము దేవునికి సంబంధించినటువంటి వాళ్ళము, మనందరము ఉత్సాహంగా దేవుడికి పండగ చేసుకుందాము, మనం కూడా ప్రతిరోజు కూడా పండగలా గడపటానికి దేవుడి ఆశీర్వచనం తీసుకుందాము అనేటువంటి పరమ ఉద్దేశ్యంతో ఈ కోరుకొండ తీర్థాన్ని ఈరోజు అందరూ జరుపుతారు. అది చాలా అద్భుతంగా అందులో పాల్గొన్నటువంటి వాళ్ళకి అనుభూతినిస్తుంది. ఆ అనుభూతిని ప్రచార సాధనాల ద్వారా అయినా చూసి అందరూ పొందెదరు గాక.